నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? చాట్ చేయండి. ఎస్ ఆర్ నో? ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో, బిజీ లైఫ్లో దేనికోసం మనం బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్? మన లైఫ్లో దేనికోసం మనం మన లైఫ్లో 24 అవర్స్ మ్యాక్సిమం టైం మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బిజీగా ఉన్నాం. తినడానికి టైం లేదు, తిరగడానికి టైం లేదు. బిజీ మనీ, డబ్బు కోసం. ఎస్, ఓన్లీ ఫర్ ద మనీ. వై? ఎందుకు? మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత పని చేసినప్పటికీ, ఇంత కష్టపడ్డప్పటికీ మనం కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, దేంట్లో ఉన్నాం ఫ్రెండ్స్? మనం మిడిల్ క్లాస్లో ఉన్నామా, రిచ్ క్లాస్లో ఉన్నామా? మిడిల్ క్లాస్ అంటే డబ్బు కోసం పనిచేస్తాం, రిచ్ క్లాస్ అంటే డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. 5% ఆఫ్ ద పీపుల్. ఎస్, ఇంత పని చేసినా కూడా మనం మధ్యతరగతిలో ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మధ్యతరగతి డెఫినేషన్ కష్టాల్లో పుట్టడం, కష్టాల్లో పెరగడం, చివరాఖరికి కష్టాల్లో చనిపోవడం. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎస్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సిస్టమ్ మనం తెలుసుకుంటున్నాం. జస్ట్ ఓన్లీ దిస్ బర్త్, ఈ లైఫ్లో సర్టెన్ టైం లోపల మనము ఆ రేంజ్కి వెళ్ళిపోతాం, 5% రేంజ్లోకి వెళ్ళిపోతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, వెళ్ళిపోవడానికి, మీన్స్ రిచ్ పర్సన్ కావడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా, కమిటెడ్గా ఉన్నారా? నాకు చాట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఏ రిచ్ పర్సన్ ఆర్ కమిటెడ్? ఇంట్రెస్టెడ్ ఆర్ కమిటెడ్? ఆర్ యూ కమిటెడ్? ఎస్. ఆర్ యూ కమిటెడ్? ఎనీవన్ ఇన్ ద హాల్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఏ రిచ్ పర్సన్? రిచ్ పర్సన్ కావడానికి ఇంట్రెస్ట్గా ఎవరైనా ఉన్నారండి ఈ హాల్లో? సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓన్లీ కమిటెడ్. ఎస్, ఆ కమిటెడ్ పీపుల్ మాత్రమే రిచ్ పర్సన్స్ అవుతారు. ఇంట్రెస్ట్గా ఉంటే రిచ్ పర్సన్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ ద సబ్జెక్ట్, మీ ఫాస్ట్ ఫార్వర్డ్, మీ బిజినెస్, దట్ ఈస్ ద కంఫర్టబుల్ జోన్ తయారైపోయింది మనకు. దాంట్లో నుంచి కొద్దిగా పెయిన్ఫుల్గా డైలీ 2 అవర్స్ మీరు టైం ఇవ్వగలుగుతారా? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? డైలీ 2 అవర్స్, డైలీ 2 అవర్స్ టైం. Apart that your profession, apart that your business, apart that your job, are you give interested or committed? మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా, కమిటెడ్గా ఉన్నారా? ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం టు మ్యాక్సిమం, ఐఎమ్ టెలింగ్ టు మినిమం కాదు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం, విత్ ఇన్ ద 5 years we reach the top. Within 5 years, 60 months ఒక తపస్సు, ఒక యజ్ఞం చేయండి. నేను చేస్తున్నా. ఆర్ యూ విత్ మీ? నా వెంబడి మీరు ఉన్నారా ఫ్రెండ్స్? ఎస్. ఆర్ యూ విత్ మీ? ఎస్. మనం కలిసి పని చేద్దాం. దీని పేరే ఆర్థిక స్వాతంత్ర సంగ్రామం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైటింగ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, కంఫర్టబుల్ లైఫ్ కోసం ఎంత మనకు అమౌంట్ కావాలి, ఇది మనకు ఫస్ట్ క్లారిటీ కావాలి. హౌ మచ్ అమౌంట్ నీడ్ ఫర్ ద బర్డన్ ఫ్రీ లైఫ్? సో మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ దిస్ వన్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్. ఇది లేదు కాబట్టి మనం మధ్య తరగతిలో ఉన్నాం. ఎస్. హౌ మచ్ మనీ నీడ్
in our life to lead a financial burden free life. So friends, for our house సొంతం ఇల్లు ఉండాలి ఫ్రెండ్స్ మనకంటూ. సో I think 2 crores is the enough. For kids education, for 1 crore balance, luxury car for 50 lakhs, family security fund 3.5 crores, miscellaneous 1 crore, total 8 crores. You can take the 10 cr. 10 cr. Yes. ఎప్పుడైతే 10 cr మనం తయారు చేసినామో ఇక మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్, టెన్షన్ లైఫ్ టోటలీ రిలీఫ్. యూ కెన్ సే దట్ రిటైర్డ్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఈ లైఫ్లో నుంచి, ఈ బిజీ లైఫ్లో నుంచి మనం రిటైర్డ్ కావచ్చు. ఫర్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఒక రీచ్ క్లాస్లోకి మనం కన్వర్ట్ కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 crores అవసరం ఉంది. బట్ దిస్ ఈజ్ ద సిస్టమ్. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికోసం 2 hours మీరు టైం ఇస్తామన్నారు, 5 years టైం ఇస్తామన్నారు. ఆ తర్వాత ఒక 1770 రూపీస్ ఆర్ యూ ఎఫోర్డబుల్ ఫర్ దిస్ సిస్టమ్? ఈ సిస్టమ్ కోసం మీరు ఒక 1770 రూపాయలు. ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈస్ ద ప్రైమ్ మెంబర్షిప్. లీగల్గా మనం డబ్బు సంపాదించవచ్చు, లీగల్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలతోటి మనం ఏమైనా బిజినెస్ చేయొచ్చా? ఈస్ దర్ ఎనీ స్కోప్? నో. ఎస్, బట్ యూ కెన్ ఎర్న్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ది సిస్టమ్. 178 ప్లస్ సిఆర్, 178 కోట్లకు పొటెన్షియాలిటీ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఓన్లీ ద 5%, only the success of the 5%. I am not telling the 35 marks, 35%. No, just only the 5%. If we succeed, your 10 crores will be completed. Just only Aadhaar card, PAN card is the required. So, my dear friends, మీరు వారం రోజుల వరకు మీరు పని చేయకండి. సార్ క్లియర్లీ మీరు వినండి. ఒక వారం రోజులు, ఈ రోజు ప్రోగ్రామ్ మీకు నచ్చింది, ప్రజెంటేషన్ నేను చెప్తాను. ఈ ప్రజెంటేషన్ చెప్పిన తర్వాత మీకు నచ్చితే యు టేక్ ద ఎడ్యుకేషన్ ఫర్ ద 1 week. మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్ ఫర్ 1 week. ఓన్లీ ఫర్ 7 days టేక్ ద ఎడ్యుకేషన్. Education only for the 7 days. After that, continue for the 90 days. We give the assistance for you, free of cost. జస్ట్ 90 daysలో మీ టీమ్ స్ట్రక్చర్ తయారైపోతుంది, మీ టీమ్ ఫౌండేషన్ తయారవుతుంది. ఆ తర్వాత మీరు మాతో అసోసియేట్ కావచ్చు. 90 days తర్వాత కూడా మీరు మాతోటి అసోసియేట్ కావచ్చు. ఈ హాల్ కెపాసిటీ 500 ఉంది. బట్ మీకు అనిపించింది ఎందుకు, ఆల్రెడీ నేను నేర్చేసుకున్నాను. ఎస్, ఆ తర్వాత మీరు కూడా సొంతంగా ఈ 2 hours స్పేర్ చేయండి. మీ టీంకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, మీ టీంకు ప్రజెంటేషన్ ఇవ్వండి. యూ బికమ్ ఏ క్రోర్పతి. ఇట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్ ఫ్రెండ్స్? క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి. ఈరోజు ప్రజెంటేషన్ నచ్చితే 7 days వరకు మీరు పని చేయకండి. 7 days వరకు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డోంట్ డూ వర్క్ ద. ఎవరైనా పని చేయమని చెప్తారు, నేను పని చేయొద్దని చెప్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ 1 week మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు 90 days మా అసిస్టెన్సీ తీసుకోండి. ఆ తర్వాత మా ఎంబడి కంటిన్యూ అసోసియేట్ అయిన నడవచ్చు. లేదనుకుంటే మీరే ఆ యొక్క 2 hours దీనికి సపోర్ట్ చేయొచ్చు, ఆర్ మీరు ఇండిపెండెంట్గా చేయొచ్చు. ఇట్ ఈస్ క్లియర్, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం. పేపర్ పెన్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా క్లియర్గా వినండి, చాలా క్లియర్గా వినండి. ఆ తర్వాత ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. ఈరోజు ప్రజెంటేషన్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవరు ఇక్కడ ఇన్వైట్ చేయరు, మీ సీనియర్. యూ టేక్ ద ఇండిపెండెన్సీ. ఎవరి పైన మనం డిపెండ్ అయి పని చేయొద్దు ఫ్రెండ్స్. ఎస్, మీ లైఫ్ మీరు డిజైన్ చేసుకోండి. మీ లైఫ్ను మీరు మెయింటైన్ చేయండి, సిచ్యువేషన్స్ను మీరు మెయింటైన్ చేయండి. యు ఆర్ ద ఇండిపెండెంట్. సో మీరు ఏదైనా సరే
ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీకు అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ క్వశ్చన్స్కు నేను ఆన్సర్ ఇస్తాను. ఆ తర్వాత నేను ఓన్లీ ట్యూటర్ను మాత్రమే. నాకు మీకు తేడా ఏంటి? నేను మీకంటే బిఫోర్గా వచ్చా, అంతే. కంపెనీ నాది కాదు. కాబట్టి మీరు అడిగే క్వశ్చన్ నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాదు ఉంటే అడగండి, అంతే తప్ప సార్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఎందుకు ఉందండి, ఇది ఇలా ఎందుకు ఉందండి అడగకండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద డిజైనర్ ఆఫ్ ద సిస్టమ్. నేను సిస్టంలో నేను రన్ అవుతున్నా, తెలుగులో చెప్పేవాళ్ళు నా అప్లైన్ ఎవరు లేరు, కాబట్టి మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్పిన దాంట్లో మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ విత్ మీ. మీ మొబైల్ని హారిజాంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి, ఆ తర్వాత ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. ఫ్రెండ్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ బ్యాక్ సైడ్ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే మీ లైఫ్లో ఈరోజు టర్నింగ్ పాయింట్. నా జీవితంలో 3వ తారీఖు అక్టోబర్ 2019 సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. ఈ రోజు మీ జీవితంలో కూడా అదే అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా దీని ద్వారానే అభివృద్ధి జరిగినాయని 2016 భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తయారు చేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎస్, ఇట్ ఈస్ ద రిజల్యూషన్స్. సో అవన్నీ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ? డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ ప్రోడక్ట్ బేస్డ్, అగ్రి ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్. ఈ రోజు వరకు అన్ని ప్రోడక్ట్ బేస్డ్ మై డియర్ ఫ్రెండ్స్. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్, దట్ ఈస్ ద టెక్నాలజీ యాప్. సో ఫ్రెండ్స్, మీకు చాలా బాగా తెలుసు టెక్నాలజీ యాప్ అంటే. మీ మొబైల్లో ఈరోజు గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, స్విగ్గీ జొమాటో ఉంది, ఓయో హోటల్స్ ఉన్నాయి, ఓబర్ ఓలా ఉంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్స్ టెక్నాలజీ యాప్స్. ఆకలేసింది, తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు వేరే, డ్రైవర్స్ వేరే. కానీ టెక్నాలజీ యాప్ ఈస్ ద టేకింగ్ 10 to 20% ఆఫ్ ద మార్జిన్. సో మై డియర్ ఫ్రెండ్స్, చార్ట్ చేయండి మీ మొబైల్లో నేను చెప్పినటువంటి టెక్నాలజీ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎంత కాలం నుంచి మీ మొబైల్లో ఉన్నాయి. హౌ లాంగ్ ఆర్ యూ హోల్డింగ్? 3 years, 5 years, 6 years? వెరీ గుడ్, వెరీ నైస్. సో మై డియర్ ఫ్రెండ్, చాట్ చేయండి, మీరు నాతోటి ఇంటరాక్ట్ కండి. దిస్ ఈస్ ద పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ మనం చిట్ చాట్ చేస్తున్నాం. మనం మాట్లాడుతున్నాం. యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీటింగ్. నేను మీతోటే మాట్లాడుతున్నా. ఎస్, 1 year, ఓకే, రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1 year, 2 years, 3 years, ఓకే, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఎనీవన్ ఇన్ ద హాల్, ఈ హాల్లో ఎవరైనా ఉన్నారా ఈ 5 years నుంచి నేను బైక్ కొన్నాను, కారు కొన్నాను, బంగ్లా కొన్నాను, థౌజండ్స్ ఆఫ్ అర్న్ చేశాను, ల్యాక్స్ ఆఫ్ అర్న్ చేశాను, క్రోర్స్ ఆఫ్ అర్న్ చేశాను? ఈజ్ దేర్ ఎనీ పర్సన్ ఇన్ ద ఆడిటోరియం? 127 members are in the meeting. Is there any? No, ఎవరు లేరు. why it has happened? why ఎందుకు? మిత్రులారా, అవన్నీ B2C. ట్రై టు అండర్స్టాండ్ ద సిస్టమ్. B2C అంటే బిజినెస్ టు కస్టమర్. మనను వాళ్ళు కస్టమర్ చేస్తా ఉన్నారు, మనం సర్వీస్ వాడుకుంటా ఉన్నాము. B2C. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద యాప్ ఆఫ్ నెక్స్ట్ మనీ, ఈస్ ద B2B, బిజినెస్ టు బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు దీనికోసము ఏమీ చేయాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీ దైనందిన జీవితంలో, డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడ డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారో ఆ డబ్బులలో నుంచి మీకు పొదుపు అవుతుంది ఫ్రెండ్స్. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. సేవింగ్స్ ఈజ్ ద అర్నింగ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద B2B. వన్ మోర్ థింగ్, B2C. మిత్రులారా, పేటిఎం మీకు బాగా తెలుసు. పేటిఎం 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. చైనా పార్ట్నర్ ఉందండి. వేరే B2Cలో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్ ఉన్నారండి. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద B2B. ఇందులో ఎవ్వరు కూడా ఇన్వెస్టర్స్ లేరు.
First good news, no investors in this organization. Number one, note the point. Number two, this is the Indian application. Mera Bharat Mahan, Atmanirbhar Bharat. Atmanirbhar Bharat. భారతదేశంలో తయారైన ప్రొడక్ట్స్ వాడండి, భారతదేశంలో ఉన్న కంపెనీలు చేయండి, మన యొక్క రెవెన్యూ మన దేశంలో ఉంటుంది. యు లవ్ ద కంట్రీ, దేశ్కు ప్రేమ్ కరో. మై డియర్ ఫ్రెండ్స్, పుణ్యభూమి నా దేశం నమో నమామి, నన్ను గన్న నా దేశం సదా స్మరామి. సో మై డియర్ ఫ్రెండ్స్, తల్లి రుణం మనం తీర్చుకోవచ్చు, పుణ్యభూమి రుణం మనం తీర్చుకోలేము మిత్రులారా. సో దిస్ ఈస్ ద టైమ్ ఈజ్ కమ్. ఆ రోజు వచ్చేసింది. ఈ భారతదేశానికి మనం ఎంతో తోడ్పడాలి. వీఆర్ ఇండియన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, B2B, ఈ రోజు మన సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ఇన్వెస్టర్స్ లేరు ఇందులో. 4.5 years అప్లికేషన్ జస్ట్ ఓన్లీ. సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. మీ క్వశ్చన్ అడిగా నేను ఇంతకు ముందు, సార్ మీ యొక్క మొబైల్లో ఎవరైనా కార్ కొన్నారా, ఎవరైనా బైక్ కొన్నారా, బంగ్లా కొన్నారా, భార్యకు బంగారం కొన్నారా? నో నో అని చెప్పారు B2C. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ ద 4.5 years ఆఫ్ దిస్ కంపెనీ హిస్టరీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ చేశారు, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ చేశారు. అందులో నేను ఒక్కడిని ఉన్నా. ఈరోజు మీతోటి మాట్లాడుతా ఉన్నా. నాతో పాటు ఎంతో మంది చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. లాస్ట్ 19 months, 19 నెలల నుంచి నేను ఇంటి దగ్గర ఉండి రియల్ ఉద్యోగం చేస్తున్నా. నో బాస్ ఈజ్ హియర్, నో బాస్. ఎవరు ఇక్కడ మనకు బాస్ లేరు, మనకు మనమే బాస్. సో మై డియర్ ఫ్రెండ్, చార్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఏది కావాలి? B2B కావాలా, B2C కావాలా? డిసైడ్ టుడే. మీరు బాగుపడే సిస్టమ్ కావాలా, వేరేలను బాగుపరిచే సిస్టమ్ కావాలన్నా? చార్ట్ యువర్ సెల్ఫ్. B2B ఆర్ B2C, వాట్ యు వాంట్? B2B. So try to understand this, friends. Our business is the B2B. Don't compare with the B2C. Don't compare. Don't compare today onwards. So my dear friends, it is clear or not? If it is clear, chart clear. Very clear, you can chart also. మిత్రులారా, ఇది మనకు తెలియాలి. వై నేను ఎందుకు పని చేస్తున్నా? వై I am doing in next money? I am doing in next money for my financial freedom. My financial freedom. So my dear friends, thank you. Thank you. So my dear friends, ఇంకోటి లీగాలిటీ. డబ్బులు అవసరం మనకు, కానీ లీగాలిటీగా కావాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో. దిస్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. 457 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్ డౌన్. అందులో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. దిస్ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ అప్లికేషన్, ఓన్లీ వన్ అప్లికేషన్, దట్ ఈస్ సర్వీస్ సెక్టార్, దట్ ఈస్ ద నెక్స్ట్ మనీ. మిత్రులారా, మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016. అక్కడ మీకు క్లియర్గా సర్వీస్ సెక్టార్ 36 times, 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది భారత ప్రభుత్వం చెప్పింది. మిత్రులారా, 2016 కంటే ముందు నష్టపోయినామంటే అర్థం ఉంది, 2016 తర్వాత నష్టపోయినామంటే అది స్వకృపరాధం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్స్టెంట్ పేఅవుట్ లేదండి. నా 32 years మార్కెట్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్న ఫ్రెండ్స్, ఒక కట్ ఆఫ్ డేటు, పేఅవుట్ డేట్ ఉంటుంది. బట్ నెక్స్ట్ మనీ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్. ఇక్కడ 24/7, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్. దిస్ ఈజ్ ద యూనిక్ పాయింట్. ఆ తర్వాత మిత్రులారా, నో ఫిజికల్, టోటల్లీ డిజిటల్. నో డోర్ టు డోర్. ప్రోడక్ట్లు మోసేది లేదు, ప్రోడక్ట్లు అమ్మేది లేదు. జస్ట్ ఓన్లీ యూ వర్క్ ద ఫింగర్ టిప్స్. ఫింగర్స్ పని పెట్టండి, జస్ట్ ఓన్లీ ఫింగర్స్ ఆడించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ కాల్డ్ ఏ డిజిటల్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్. మిత్రులారా, 30 years నేను ఫిజికల్గా వర్క్ చేశాను. ఇక అలసిపోయాను, నేను రిటైర్డ్ అయిపోయాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ మీకు ఇంట్రెస్ట్, ఇంకా డోర్ టు డోర్ తిరగాలి, మార్కెటింగ్ చేయాలి, బాడీ కొలాప్స్ చేసుకోవాలి, మోకాల చిప్పలు అరగొట్టుకోవాలి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ గో దట్. దిస్ ఈస్ ద డిజిటల్ సిస్టమ్. ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉద్యోగం మిత్రులారా. నో ఎక్స్పెండిచర్. ఆ తర్వాత మీరు చూడండి, రెగ్యులర్ సపోర్టింగ్ ద సిస్టమ్ విత్ డిజిటల్. ఇప్పుడు మిత్రులారా, గతంలో మేము పని చేసినప్పుడు నేను ఉద్యోగం చేయలేదు అఫ్ కోర్స్, కానీ ఉద్యోగం చేసేవాళ్ళు
ఉద్యోగాలను ఎగ్గొట్టారు, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా ఎస్ ఆర్ నో? టైప్ చేయండి ఎస్ ఆర్ నో. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇప్పుడు 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తా ఉన్నారు. మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తా ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ హీరో. మై డియర్ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుండి చేసుకునే ఉద్యోగం చాలా క్లియర్గా వినండి ఫ్రెండ్స్, చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇంత ట్రాన్స్పరెన్సీ ఏ కంపెనీలో లేదు. వన్ మోర్ థింగ్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏదైతే ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర లభ్యమవుతుందో, ఎంఆర్పి రేట్ ఏదైతే ఫిక్స్ చేశారో ఆ ప్రోడక్ట్ బయట దొరకదు ఫ్రెండ్స్. ఎస్ ఆర్ నో? ఎనీ డైరెక్ట్ సెల్లింగ్, ఎనీ నెట్వర్క్ కంపెనీ ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళు అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ బయట లభ్యము కాదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. బట్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ కామర్స్. మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ ఈరోజు కంపెనీ అవెల్స్ తోటి టైఅప్ అయింది, లెనివా తోటి టైఅప్ అయింది. సో మెనీ కంపెనీస్ ఆర్ ఇన్ ద క్యూ. సో మెనీ కంపెనీస్ ఆర్ ఇన్ ద క్యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నా, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు మీకు ఇక్కడనే దొరుకుతుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి. ఏ ప్రోడక్ట్ మూవ్ అవుతుందో ఆ ప్రోడక్ట్ మన కంపెనీ తీసుకొస్తుంది సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు. మిత్రులారా, రైట్ డౌన్ దిస్ ద సెంటెన్స్. సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా కండిషన్ లేదండి. దెర్ ఈస్ నో ఎనీ ప్రెషర్ టు బై ద ప్రోడక్ట్. దెర్ ఈస్ నో ఎనీ ప్రెషర్. ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్. ప్రెషర్ చేయాలండి, బలవంతంగా ప్రోడక్ట్ అంటగట్టాలండి, ఇవన్నీ అనుభవించినాం నెట్వర్క్లో మనం. బట్ ఇక్కడ అలా లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్. టైప్ చాట్ చేయండి. యువర్ ఇంటరాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఇట్ ఈస్ గుడ్ న్యూస్. సో మై డియర్ ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. నెంబర్ ఆఫ్ టెస్టెస్ ఉన్నాయి. ఈరోజు పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. నేను ఇది యూజ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు 20 to 75% మనీ సేవ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ. నాట్ ఇండియాస్ అండి, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఎక్సలెంట్ సిస్టమ్ అంటే, నేను సండే రోజు బ్లడ్ ఇచ్చానండి మార్నింగ్. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే. సండేనైతే మార్నింగ్ వెళ్ళి ఇచ్చేసాను, వెళ్ళిపోయింది. ట్యూస్డే అండ్ వెనస్డే, టుడే వెనస్డే ఫ్రెండ్స్, మండే, ట్యూస్డే, ఓన్లీ జస్ట్ 2 days. ఈ రోజు నాకు 35 pages నాకు కొరియర్ పంపించేశారండి. నిన్ననే నాకు ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చేసారండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందండి ఇక్కడ. ఆ తర్వాత డైరెక్ట్ సేవింగ్స్ ఉందండి ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ ఈజ్ ద మోటో ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ స్కాన్ ఉందండి ఇక్కడ, 4465 రూపీస్. దాంట్లో కూడా మళ్ళీ మనకు 940 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏదైతే డాక్టర్స్కి వెళ్తుందో అది మనకు వచ్చేస్తుంది. మిత్రులారా, ట్రై టు అండర్స్టాండ్. కమింగ్ ఇన్ ఫ్యూచర్ మన బాడీలో ఏం వచ్చేది ఉందో మొదలే ప్రివెంట్ చేసేస్తుంది బిఫోర్ ద డిసీజ్. డిసీజ్ వచ్చినాక మెడిసిన్స్ తినాం కాదు. వై డిసీజ్, ఎందుకు ఇది వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు స్వస్థ్ భారత్ తయారు చేసే విధానంలో నెక్స్ట్ మనీ ముందుకు వెళ్తా ఉంది. దాని తర్వాత ఎనీ టెస్ట్ మీరు ఇక్కడ చేసుకోవచ్చండి. ఇట్ ఈస్ ఆల్రెడీ 100% వర్కింగ్. ఆ తర్వాత 80% వర్కింగ్. దట్ ఈస్ ద నెక్స్ట్ మర్చెంట్ అండి. నెక్స్ట్ మర్చెంట్ వచ్చేసేసి మన చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్లంబరు, ఎలక్ట్రీషియన్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళందరినీ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ బిజినెస్ను వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాళ్ళకు బెనిఫిట్, మనకు బెనిఫిట్. మిత్రులారా, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. సో B2B ఈజ్ ద డెవలపింగ్ యాప్. మిత్రులారా, B2B ఈజ్ ద డెవలపింగ్ యాప్. ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు కష్టాలు అవుతాయి, కొంత పేషెన్సీ ఉండండి. అది కూడా అర్నర్ కోసమే, యూజర్ కోసం ఏం ప్రాబ్లం లేదు. ఈ రోజు మీకు ఏదైతే ఉందో యాజ్ ఏ యూజర్గా ఫర్ లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్, ఇది ఇప్పుడున్న సర్వీసెస్ వాడుకోండి. సార్ ఇంటర్నెట్ రాలేదు సార్, రీఛార్జ్ కాలేదు సార్, దీనికోసం కాదు మీరు వచ్చింది. మీరు వచ్చిన పర్పస్ ఇస్ ద ఇన్కమ్ అర్నింగ్. అవన్నీ కంప్లీట్ అవుతాయి. నేను వచ్చినప్పుడు ఇక్కడ భారత్ గ్యాస్ లేదు, ఈరోజు భారత్ గ్యాస్ ఉంది. నేను వచ్చినప్పుడు ఇక్కడ శ్రీరామ్ చిట్స్ లేదు, ఈరోజు వచ్చింది. ఈరోజు నేను వచ్చినప్పుడు ఎన్నో సో కాల్డ్ యాప్స్ ఇక్కడ డెవలప్ అయ్యాయి. మిత్రులారా, నేను వచ్చినప్పుడు KFC లేదు, ఈరోజు KFC ఉంది. సో మెనీ సిస్టమ్స్లో యాడ్ అవుతుంది. హ్యాపీగా ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, పర్పస్ ఆఫ్ కమింగ్, ఆర్ యూ కమ్ ఫర్ ద యూజర్, ఆర్ యూ కమ్ ఫర్ ద అర్నర్?
ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎవరు చెప్పండి, చార్ట్ చేయండి. ఆర్ ఏ యూజర్, ఆర్ ఏ అర్నర్? ఎందుకు చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, యూజ్ సేవింగ్స్ ఈజ్ ద అర్నింగ్స్. మీరు ₹1,00,000 ఖర్చు పెడితే మ్యాక్సిమం 20% క్యాష్ బ్యాక్ వస్తే యువర్ ఇన్కమ్ ఈజ్ ఓన్లీ 20,000. యూజర్ ఈజ్ ద లిమిటెడ్, బట్ అర్నర్ ఈజ్ ద అన్లిమిటెడ్. We came for that very, very clear. We came for the big man, big businessman కావడానికి మనం వచ్చాం. Yes or no friends? It is clear. 1770 ద్వారా this is the potentiality, this is the project. 178 crores. 178 crores. Of course 10% you will be success, 20 crores ఏమైనా ఇబ్బంది లేదు. 10% you success, 10 crores, no problem. So my dear friends, మరి కంపెనీ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్టాబ్లిష్డ్ 11 డిసెంబర్ 2013, మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ యాప్ వచ్చింది 1 జనవరి 2017. సో మై డియర్ ఫ్రెండ్స్, అండర్లైన్ దిస్ పాయింట్. ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది? 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని సంవత్సరం నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C కంపెనీ. అక్కడ నిర్ణయం జరిగింది 10% తను తీసుకొని 90% పే అవుట్ ఇవ్వాలి అనుకున్నారు. 1 జనవరి 2017 నెక్స్ట్ మనీ లాంచ్ అయింది మిత్రులారా. ఇది అర్థం చేసుకోండి ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది. వై ఎప్పుడు క్లియర్ అయిపోతుందో, హౌ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకు వచ్చింది? ఈ కంపెనీ ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని పారిపోవడానికి రాలేదు మిత్రులారా. అండర్స్టాండ్ చేసుకోండి. 4.5 years నుంచి నాన్ స్టాప్ గా డే బై డే గ్రోత్ వస్తుంది. మీరు సెర్చ్ చేసుకోండి. ఆ తర్వాత ఏ కంపెనీ వచ్చినా డైరెక్ట్ సెల్లింగ్ లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ కంపెనీ అలా చేయలేదండి. నాకు తెలుసు, నేను మార్కెట్లో ఉన్నాను. 32 years నెట్వర్క్ నా ఎక్స్పీరియన్స్ లో. ఈ కంపెనీ అలా లేదండి. దాదాపు సంవత్సర కాలం, మీన్స్ 27th డిసెంబర్ 2017 లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం గుర్తించింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, దిస్ ఇస్ ద గవర్నమెంట్ వెబ్సైట్. 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఆ తర్వాత 2017 to 2020 3 years ఆఫ్ ద టైం గూగుల్ ప్లే స్టోర్ నుంచి 30 lakhs పైన డౌన్లోడ్ చేసుకున్నారు. టుడే నెక్స్ట్ మనీ ఈజ్ ద నాట్ నేషనల్ కంపెనీ, టుడే ఇస్ ద ఇంటర్నేషనల్ కంపెనీ. లాస్ట్ మంత్ లో మిత్రులారా ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకుంది ఈ కంపెనీ. ఎందుకంటే మీరు ఏ కంపెనీతో అసోసియేట్ అయ్యారో ఆ కంపెనీ ప్రొఫైల్ మీకు తెలవాలి మిత్రులారా. జస్ట్ లైక్ ఈరోజు ప్రెజెంటేషన్ అంటే ఇది పెళ్లి చూపులు లాంటిది. అంటే దాని అర్థం ఏంటిది మిత్రులారా? మన జీవితంలో ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటారు, ఒక బిజినెస్ పార్ట్నర్ ఉంటారు. సో ఇట్ ఈస్ ఎ బిజినెస్, వీఆర్ ద బిజినెస్ అసోసియేట్స్. సో మనం ఏ కంపెనీతో అసోసియేట్ అవుతున్నాం. సీనియర్ ఈజ్ అఫ్ కోర్స్ మధ్యవర్తి అండి, ఈజ్ ద మీడియేటర్, బట్ ఈజ్ నాట్ ద ఫైనల్. సీనియర్ ఈజ్ ద నాట్ ద ఫైనల్ యూ అండ్ కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి దిస్ ఈజ్ ద కంపెనీ ప్రొఫైల్. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రమోటర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. మీరు సెర్చ్ చేయండి. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 28 years మాత్రమే. ఏరోనాటికల్ ఇంజనీర్, ఒక నలుగురికి మంచి చేయాలనే ఆలోచనతోటి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మై డియర్ ఫ్రెండ్స్, 1770 తోటి crores of rupees అర్న్ చేశారు ఈ ఆర్గనైజేషన్. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. వీఆర్ అండర్ న్యూజ్రీల్లో ఉన్నాం మనం. న్యూజ్రీలో ఉన్నాం, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. పిక్చర్ స్టార్ట్ అయినాక ఎట్లుంటుంది ఊహించండి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే సార్తో పాటు మేడం పనిచేస్తా ఉన్నారు. ఇందులో ఇన్వెస్టర్స్ లేరు. నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తులు వీళ్ళు. టాటా బిర్లా ఫ్యామిలీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. 10% వాళ్ళు తీసుకొని 90% మనకి ఇస్తా ఉన్నారు. మన టీం కోసం మీరు పనిచేయండి. కంపెనీ కోసం మీరు పని చేయకండి, మన టీం కోసం పనిచేయండి. సీనియర్ కోసం కాదు, మన కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ అండ్ కంపెనీ మిషన్ బికమ్ ఏ నెంబర్ 1 ప్లాట్ఫామ్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఓపెన్ వాలెట్ అంటే ఈ రోజు మీరు చూస్తున్న గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే. అదే విధంగా మీరు నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అన్ని ఇక్కడ, సెండ్ మనీ చేయొచ్చు ఇక్కడ. కానీ మీ మొబైల్ను బ్యాంకుకు లింక్ చేయలేము. ఏదైతే మీరు లింక్ చేస్తున్నారో టుడే పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే అవన్నీ B2C, నెక్స్ట్ మనీ ఇస్ ద B2B. ఈ డిఫరెన్స్ మీకు తెలవాలి మిత్రులారా.
కానీ ఒకరోజు నెంబర్ 1గా ఇది కూడా దానికంటే బెటర్గా అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్, అది చేసుకోవడానికి మనకు ఆల్రెడీ మనీ ట్రాన్స్ఫర్ ఉంది. కానీ మనీ సంపాదించే అవకాశం మీకు పేటిఎంలో లేదు, గూగుల్ పేలో లేదు, ఫోన్ పేలో లేదు. కాబట్టి మిత్రులారా, సర్వీసెస్ కోసం దాన్ని వాడుకోండి, అర్నింగ్ కోసం దీన్ని వాడుకోండి, సర్టెన్ టైం వరకు మాత్రమే. ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ఈరోజు మీ టీంలో ఎంతమంది వచ్చారో 1 వీక్ తర్వాత డోంట్ డూ వర్క్ ఫర్ 1 వీక్. 1 వీక్ వరకు పని చేయకండి మీరు 1 వీక్ లోపల పని చేయడం కాదు, పాడు చేయడం అది. ఎందుకంటే మీకే ఈత రాదు, వేరేళ్ళకి ఏం ఈత నేర్పిస్తారు? మీకే కాన్ఫిడెన్స్ రాలే, వేరేళ్ళకి ఏం నేర్పిస్తారు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ యూ టేక్ ద డిసిషన్. ఫస్ట్ మీరు కూల్గా ఉండండి, స్టడీ చేయండి, మీకున్న నాలెడ్జ్ని కంపేర్ చేయండి, ఎక్కడనన్నా మిస్టేక్ ఉందా. ఎప్పుడైతే లేదో యూ కెన్ ప్రొసీడ్ దట్ ఆఫ్టర్ 1 వీక్. 1 వీక్ వరకు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్, క్రియేట్ ద టీమ్. ఈ భూమి మీద మిత్రులారా ఒక 5 మంది వ్యక్తులను తెచ్చుకుంటే యు ఆర్ ద సక్సెస్ హియర్. ఓన్లీ 5 పీపుల్, ఓన్లీ 5 పీపుల్, ఎస్. ఆ తర్వాత క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద. క్రియేట్ ఈస్ ద నాట్ ఇంపార్టెంట్, క్రియేషన్ ఆటోమేటిక్ కోర్సులో అయిపోతుంది. బట్ మెయింటైన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మెయింటైన్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్. మెయింటైన్ చేయాలంటే నాలెడ్జ్ మనకు ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ యువర్ టీమ్. ఆ తర్వాత ఈ కామర్స్, అక్కడ కూడా నెంబర్ 1 రావాలి. మన కంపెనీ ఆ దిశగా పనిచేస్తుంది. బీ2బీలో 4.5 ఇయర్స్లో ఏ కంపెనీ లేదు, నెక్స్ట్ మనీ ఒక్కటి మాత్రమే ఉంది మిత్రులారా. మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. ఆ తర్వాత ఫ్రెండ్స్ హెల్దీ ఇండియా. ఈరోజు నిరోగి భారత్, రోగి నుంచి నిరోగి భారత్ తయారు చేస్తూ ఉంది. అందరికీ ఆరోగ్యం. మిత్రులారా, ఇది ఒక యాడ్ ఆన్ ప్యాక్ ఉంది, నెక్స్ట్ షాపీ. రేపు మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి, ఎందుకంటే ఆరోగ్యం అనేటటువంటిది అందరికీ అందించాలనే ఉద్దేశంతో చరిత్రలో మీరు కని విని ఎరగని విషయాలు రేపు మార్నింగ్ సెషన్లో తెలుసుకుంటారు ఎడ్యుకేషన్లో. ఆ తర్వాత హెల్దీ ఇండియా. డే 1 నుంచి 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, పాన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయ అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్. మై డియర్ ఫ్రెండ్స్, క్రోడ్‌పతిని తయారు చేసిన కంపెనీది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ ఫ్రీ రిజిస్ట్రేషన్. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్ చెప్తుంది, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరూ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తూ ఉన్నారు, సర్టెన్ టైం వరకు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అవుతుంది. కానీ నెక్స్ట్ మనీలో 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడు వచ్చినా మీ యాప్ అలానే ఉంటుంది. దిస్ ఈజ్ ద నెంబర్ 1 బ్యూటీ. ఆ తర్వాత మీరు సైన్ అప్ చేస్తూనే, నేను ఇప్పటి వరకు చూడలే ఫ్రెండ్స్, సైన్ అప్ చేస్తూనే మీకు వెంటనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన ఫస్ట్ ఆర్గనైజేషన్. 50 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపాయలండి. ఆ తర్వాత మీకు సర్వీసెస్ యూజ్ చేసుకుంటే యాజ్ ఏ యూజర్ మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తుందండి. మీరు 2 గంటల సమయం ఇస్తే యు ఆర్ ద అర్నర్. యూజర్ వేరు, అర్నర్ వేరు. ప్రతి యూజర్ అర్నర్ కాడండి, కానీ ప్రతి అర్నర్ యూజర్ అవుతాడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది? గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ ఫ్రమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, గతంలో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఫ్యూచర్లో జరుగుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీ ఎక్కడ పారిపోదు, ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్కడ పారిపోదు. కానీ మిత్రులారా, మీరు నెక్స్ట్ మనీ యాప్ త్రోగా కనుక ఈ వర్క్ చేస్తే మీకు ఇక్కడ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. దీన్ని ప్రమోట్ చేస్తే మీకు గ్యారెంటెడ్గా ఇన్కమ్ ఉంది. ఇది ప్రతి సోమవారం రోజు ఫ్రీ సైన్అప్ ఎడ్యుకేషన్ ఉంటుంది. చాలా డీటెయిల్డ్గా లైవ్లో మీకు చెప్పడం జరుగుద్ది. ఒకవేళ కనుక మీకు మండే లేట్ అయిపోతే మీ సీనియర్ ద్వారా రికార్డింగ్ తీసుకొని వినొచ్చు మిత్రులారా. దాని తర్వాత స్టెప్ 2, ఎవ్రీ ట్యూస్డే ప్రైమ్ మెంబర్షిప్. దీన్ని ఒక విధంగా చెప్పొచ్చు మనం విఐపి దర్శనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనకు ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. మిత్రులారా, ఇక్కడ ఫర్ లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఆ ప్రైమ్ మెంబర్షిప్కు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ కూడా మీకు నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ కామర్స్లో మీకు 100% యూటిలైజ్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఏవి యూజ్ చేసుకోకపోయినా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? టైప్ చేయండి, ఎస్ ఆర్ నో.
అక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ ట్యూస్డే 1770 ఎడ్యుకేషన్ సెషన్లో మీకు లైవ్లో చూపించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ ట్యూస్డే ఒకవేళ మీరు కావాలనుకుంటే మీ సీనియర్ ద్వారా బిఫోర్ రికార్డింగ్ తీసుకొని మీరు వినొచ్చు. ఆ తర్వాత 2 రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నో లాస్ ఓన్లీ ప్రాఫిట్, దిస్ ఈస్ ద వన్ బిజినెస్ ఇన్ ద అర్త్. ఈ భూమి మీద బిజినెస్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్. బట్ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్, దిస్ వన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. మై డియర్ ఫ్రెండ్స్, మీరు 1770 రూపాయలు ఇన్వెస్ట్మెంటే అనుకోండి, బిజినెసే అనుకోండి, నో ప్రాబ్లం. కానీ మీరు సక్సెస్ అవుతే ఫెయిల్ అయినా కూడా ఇక్కడ నష్టం లేదు ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ ద సక్సెస్, ఐఎమ్ టాకింగ్ ఫర్ ద ఫెయిల్యూర్. మీరు ఫెయిల్ అయిపోయినా కూడా మీకు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో నెక్స్ట్ మనీ మాత్రమే ప్రవేశపెట్టింది. అలాంటి కంపెనీ ప్రమోట్ చేస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నా మిత్రులారా. చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అదే చెప్తా ఉంది, ఎండ్ యూజర్ నష్టం ఉండకూడదు, ఎవరికి ఈజీ మనీ రాకూడదు. ఎస్ మిత్రులారా, ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ నెక్స్ట్ మనీ. ఈజీగా ఎవరికి మనీ రావడం లేదు. నేను ముందే చెప్పాను, యూ వర్క్ ఫర్ ద 2 hours డైలీ. సో మిత్రులారా, డైలీ 2 hours ఏంటి, మనం తీసుకున్న ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాము. ఈరోజు నేను ఏం చేస్తున్నా ఫ్రెండ్స్, మార్నింగ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నా, నైట్ ప్రజెంటేషన్ ఇస్తున్నా. మీరేం చేస్తున్నారు, ఆ ప్రజెంట్ను సక్సెస్ కావడానికి మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. యు ఆర్ ఆల్సో ఏ వర్కింగ్, ఐ ఆమ్ ఆల్సో ఏ వర్కింగ్. సో మిత్రులారా, ఇక్కడ నేను పని చేస్తున్నా, మీరు పని చేస్తూ ఉన్నారు. పని చేస్తేనే డబ్బులు వస్తూ ఉన్నాయి, ఈజీ మనీ కాదు. ట్రై టు అండర్స్టాండ్. ఆ తర్వాత మిత్రులారా, మీరు ఏ ట్రాన్సాక్షన్ అయితే చేస్తుండ్రో మీరు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక కుటుంబానికి 17,830 రూపీస్ సేవింగ్స్ అయింది ఫర్ ఇయర్, ఫర్ లైఫ్ టైమ్. ఇది ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, పిల్లల ఫీజులకు, పండక్కి డబ్బులు, పండక్కి బట్టలకు ఉపయోగపడుతుంది. సో అర్థం చేసుకోండి మీరు, సేవింగ్స్ ఈజ్ ద అర్నింగ్స్ ఈజ్ ద మోటో ఆఫ్ ద కంపెనీ. సో ప్రోడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్, దట్ ఈస్ 1770, 1500 కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, 270 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది మీ యాప్లో. ఆ తర్వాత వై మనం ఎందుకు వచ్చాము ఫ్రెండ్స్, అర్నింగ్స్, బిగ్ అర్నింగ్ ఆపర్చునిటీ, బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ. 1770 ఈజ్ ఈక్వల్ టు 178 crores. అన్బిలీవబుల్ ఇన్కమ్, నమ్మశక్యం కాదు మిత్రులారా. ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ వింటే మీకు అర్థం అవుతుంది హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఓన్లీ టేక్ ద ప్రైమ్ మెంబర్షిప్. సో ఆ తర్వాత ఈ వారం రోజులు మీరు యాప్ని యూజ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఆ తర్వాత సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, యు ఆర్ అండర్ ద సేఫ్, మీరు ఆల్రెడీ సేఫ్గా ఉన్నారు. ఆ తర్వాత మీరు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, మీరు జనాలకు పొదుపు నేర్పిస్తా ఉన్నారు, జనాలకు మీరు డబ్బులు సంపాదించుకోమని చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఇట్ ఈస్ వర్క్ ఆర్ సర్వీస్, మీరే ఆలోచన చేయండి. ఇట్ ఈస్ వర్క్ ఆర్ సర్వీస్, చార్ట్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఏ వర్క్, ఇట్ ఈస్ ద సర్వీస్ టు ద సొసైటీ. డబ్బులు పొదుపు చేసుకోమని చెప్తా ఉన్నారు, డబ్బులు సంపాదించమని చెప్తా ఉన్నారు, వాళ్ళకు నైట్ మీటింగ్ రామని చెప్తా ఉన్నారు. ఎస్, ఆ తర్వాత వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పల్లా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్స్ కాల్డ్ లెవెల్ క్యాష్ బ్యాక్. కానీ నెట్వర్క్లో రీపర్చేజ్ అంటారు. రీపర్చేజ్ అంటే మళ్ళీ కొనాలని కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది. నెక్స్ట్ షాపీ బైనరీ టుమారో మార్నింగ్ మనం చూద్దాం. ఆ తర్వాత మర్చెంట్ రాయల్టీ అండర్ ప్రాసెస్. ఇట్ ఈస్ ద డెవలపింగ్ యాప్, B2B, వినూత్న ఆదాయాలు. ఇప్పటిదాకా మీకు తెలియదు ఇది ఆదాయం అని, కానీ అది ఆదాయంగా మారిపోయింది మీకు. సో మిత్రులారా, మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనం చేసేటటువంటి పని కంప్లీట్గా సర్వీస్. కొందరికి పొదుపు గురించి నేర్పిస్తున్నాం, కొందరికి డబ్బు సంపాదించుకోమని చెప్తున్నాం. అతను యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, బోత్ ఆర్ దేర్, నో ప్రాబ్లం. రిజెక్ట్ చేస్తే వదిలేసేయండి, యాక్సెప్ట్ చేస్తే వాళ్ళెంబడి మీరు ఉండండి. జస్ట్ యూ వాంట్ ఓన్లీ 5 people ఆన్ ద అర్త్. మిత్రులారా, మనం బ్రతికుండంగా ఎంతమందిని తెచ్చుకోవాలి అర్నర్ కావాలంటే? ఓన్లీ 5 people. బ్రతికుండంగా 5 మందిని తెచ్చుకుంటే చాలండి. సో ఫ్రెండ్స్, ఎంత టైంలో చేయొచ్చండి? 5 మందిని ఈ భూమి మీద బ్రతికుండంగా మనం తెచ్చుకోవచ్చు. ఎప్పుడు? కంప్లీషన్ ఆఫ్ యువర్ డిసిషన్ 1 week అయిన తర్వాత. సో మై డియర్ ఫ్రెండ్స్, డైలీ నైట్ 5 మందిని ఇన్వైట్ చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి, చాట్ చేయండి. ఎస్ ఆర్ నో? ఎస్. ఆ తర్వాత మీరు రిన్యువల్ చేసేది లేదు, ప్రోడక్ట్ అమ్మేది లేదు, ప్రోడక్ట్ కొనేది లేదు, జస్ట్ ఓన్లీ సపోర్ట్. ఈరోజు నేను కూడా ఎందుకు పని చేస్తున్నా? నా ఫ్రంట్ లైన్ సపోర్ట్ కోసం నేను పని చేస్తున్నా. ఎస్, నా ఫ్రంట్ లైన్ నేను ఎవరైతే తెచ్చానో 5 మందిని, వాళ్ళ సక్సెస్ కోసం నేను పని చేస్తున్నా. బై ఆటో డిఫాల్ట్ నేను సక్సెస్ అయిపోతా.
వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్, వాట్ ఈజీ సిస్టమ్. పైన సీనియర్లు ఎవ్వరు కూడా ఏం పని చేయరండి, రిన్యువల్ చేసుకోరు వాళ్ళు. వాళ్ళు ఏం చేయరు, జస్ట్ టీంలో ఏవైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ క్లియర్ చేస్తారు అంతే. మీటింగ్కి ఇన్వైట్ చేస్తారు, కొందరు మీటింగ్ చెప్తారు, కొందరు చెప్పరు, నో ప్రాబ్లం. వాళ్ళు కూడా పని చేసినట్టే, నేను చెప్పిన వ్యక్తే పని చేసినట్టు కాదండి. ఈరోజు మీటింగ్ సక్సెస్ అయిందంటే మీరందరు చేసేపటికే ఈరోజు మీటింగ్లో 100 మెంబర్స్ 120 మెంబర్స్ వస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ రెఫరల్ ఎంతైనా చేయొచ్చు అన్లిమిటెడ్గా. ఇందులో నుంచి మనకు ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకుకు తీసుకోవచ్చండి. ఇందులో 5% అడ్మిన్ ఛార్జెస్ 3.75 ఫర్ దిస్ మంత్ ఎండింగ్. ఈ నెలాఖరు వరకు మీకు ఈచ్ వన్ మీకు 300 కాదండి 400 వస్తుంది. దట్ ఈజ్ కోవిడ్ ఫండ్. కోవిడ్ ఫండ్ అంటే ఈచ్ వన్ 400 రూపీస్ వస్తుంది. మీరు 5 పీపుల్ వచ్చారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్లిమిటెడ్ ఎంతైనా చేయొచ్చు. 5 పీపుల్ వచ్చారంటే 2000 రూపీస్ యు ఆర్ గెటింగ్ ఇయర్. ఇక్కడ నుంచి మీ డైరెక్ట్ వర్క్ ఆల్సో ఫినిష్డ్. డైరెక్ట్ వర్క్ ఆల్సో ఫినిష్డ్. ఆ తర్వాత మిత్రులారా, రెఫరల్ టు రెఫరల్ ఇప్పుడు నేను చేస్తున్న పని సెకండ్ లెవెల్ టు 10th లెవెల్ వరకు ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ ఇన్స్టెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత 2.5 ₹2.50 మనకు కోవిడ్ ఫండ్ వస్తుంది ఇక్కడ మిత్రులారా. సెకండ్ లెవెల్ టు 10th లెవెల్ అడ్మిన్ ఛార్జెస్ 10%, 3.75 TDS, 74% డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈరోజు అమెజాన్ ₹999 తీసుకుంటుంది. మనం ప్రమోట్ చేసినా కూడా ₹1 ఇవ్వట్లా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ 5. దిస్ ఈజ్ యువర్ డైరెక్ట్ వర్క్, ఈచ్ వన్ టీచ్ 5. ఆ తర్వాత మీరు ఆల్రెడీ 1 వీక్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ 178 crores. దీనికి టైం లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు 2%, 1%, 100%, డిజైన్ యువర్ సెల్ఫ్. మీకు ఎంత డిజైన్ కావాలంటే అంత తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్. మై డియర్ ఫ్రెండ్స్, సభలో ఈరోజు మీరు ఎవరైనా నెట్వర్క్లో నష్టపోతే అతన్ని ఇక్కడికి తీసుకురండి, షేర్ మార్కెట్లో నష్టపోతే తీసుకురండి, ఆయన సొంత బిజినెస్లో నష్టపోతే తీసుకురండి. ఈ భారతదేశంలో శోకముక్త భారత్ చేయాలి. ఎవ్వరు ఏడుపులు ఉండొద్దు. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బులుంటే అన్ని పనులు సాధ్యం అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ డబ్బు అనేది నెక్స్ట్ మనీలో లీగల్గా ఉంది కాబట్టి మీరందరిని ఇన్వైట్ చేయండి. నైట్ సెషన్, డిసిషన్ వాళ్ళ ఇష్టం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ చెప్పా, రీపర్చేజ్ చెప్పా. మిత్రులారా, ఒక టీం 1,00,000 మందిని తయారు చేశాం. వాట్ ఫ్యూచర్ 5 years తర్వాత ఏంటి సార్? 5 years తర్వాత ఇన్స్టెంట్ ఇన్కమే కాకుండా మీకు ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. ఒక 1,00,000 టీం తయారైందండి. వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. 200 రూపీస్, 400 రూపీస్ ఫ్రెండ్స్. వాళ్ళకు 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే టోటల్గా అందరికి కలిపి ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 8 lakhs రూపీస్. ఆ తర్వాత 25% పక్కన పెట్టి 10 levels కు పంచితే 20,000 రూపీస్ మిత్రులారా, ఓన్లీ రీఛార్జ్. సో రీఛార్జ్ చేసుకోమని ఎవరిని మనం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం ఫోన్ చేసి మీరు రీఛార్జ్ ఎప్పుడు చేసుకుంటారండి అని అడగాల్సిన అవసరం లేదు. అది టీవీ రీఛార్జ్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీ మనసును అడగండి, వాట్ ఈజ్ యువర్ ఇన్నర్ వాయిస్ టెలింగ్? మీ మనసును అడగండి, రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోతుందా? స్టాపింగ్ బిజినెస్ ఆర్ నాన్ స్టాప్? వాట్ ఈజ్ ఇట్? స్టాప్ అయితే స్టాప్ అని రాయండి, నాన్ స్టాప్ అయితే నాన్ స్టాప్. మీ మనసు ఏది చెప్తే అది రాయండి. రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోయే పరిస్థితి ఉందా? ఉంటే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. స్టాపింగ్ ఆర్ నాన్ స్టాప్? నాన్ స్టాప్. సో యువర్ ప్యాసివ్ ఇన్కమ్ ఆల్సో నాన్ స్టాప్. మిత్రులారా, క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్. ఆ తర్వాత ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫ్రీ సైన్అప్ చేసుకున్న వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు గ్రోసరీ ఐటమ్స్, ఉప్పులు, పప్పులు, కూరగాయలు, పండ్లు, ఫలాలు కొనడం ఆగిపోతుందా? నో, ఆగిపోదు. కాబట్టి మన ప్యాసివ్ ఇన్కమ్ ఆగిపోదు. 2 wheeler 4 wheeler మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కుంది, ఇన్సూరెన్స్ చేసుకుంటారా చేసుకోరా, ఇక్కడ నుంచే చేసుకోండి. అక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. బ్యూటిఫుల్ బెంచ్ మార్క్ తయారు చేయండి. నేను ఎప్పుడు రిటైర్మెంట్ కావాలి, నేను డిసైడ్ చేసుకున్నా 2019 to 2024 ఈజ్ ఫర్ మై రిటైర్మెంట్. ఆ తర్వాత మీరు పని చేయమన్నా నేను పని చేయ. మీరు కూడా అలా డిసైడ్ చేసుకోండి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంజాయ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనం పుట్టింది ప్రతి వస్తువు కొనడానికి.
ప్రతి వస్తువు మన కోసమే తయారైంది. అది కొనకపోవడం మన అసమర్థత, మన బలహీనత. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏది కావాలనుకుంటున్నామో స్వేచ్ఛాయుత జీవితాన్ని మనం సాధించుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చేసేటటువంటి పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు, అంతే. ఆ తర్వాత మిత్రులారా, 12 గంటల తర్వాత సిల్వర్ రాయల్టీ వస్తుంది 15 రూపీస్, గోల్డ్ రాయల్టీ వస్తుంది 30 రూపీస్, డైమండ్ రాయల్టీ వస్తుంది 45 రూపీస్. దాని తర్వాత ఫ్రెండ్స్, మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి, మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. ఇట్స్ కాల్డ్ లీడర్షిప్ రాయల్టీ. ఈచ్ 5 హెల్ప్ 5. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది మిత్రులారా. ఇట్స్ కాల్డ్ లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత ఇది ఫాస్ట్గా చేస్తే 5:25 ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మీకు 5:25 కంప్లీట్ చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది. 5:25 125 స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తే మీకు ఫారెన్ టూర్ ఉంది కంపెనీ ఖర్చులతో. సో మిత్రులారా, ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ బెనిఫిట్, స్లో వర్క్ స్లో బెనిఫిట్, నో వర్క్ నో బెనిఫిట్. ఇట్ ఈస్ 100% వర్కింగ్ ప్లాన్, ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, సిల్వర్ రాయల్టీ చాలా సింపుల్ అండి. 5 ప్రైమ్ అచీవర్, ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒకరు 5 + 9 14 స్ట్రక్చర్ ఏర్పడితే సిల్వర్ అండి. సిల్వర్ స్టార్ మీన్స్ ఈక్వల్ టు సీఎం అండి. అందుకే కంపెనీ సిల్వర్కు శాలరీ ఇచ్చిందండి. ఈ మంత్ ఎంత చేస్తే నెక్స్ట్ మంత్ కంపెనీ టర్న్ ఓవర్లో 1% అండి. అయితే సిల్వర్గా మనం జీతం తీసుకోవడానికి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, పంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2,500 రూపాయలు నెలలో ఇన్కమ్ మీరు తీసుకుంటే యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ శాలరీ. బయట కూడా మనం డ్యూటీ చేస్తేనే శాలరీ వస్తుంది, అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటే శాలరీ రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అదేవిధంగా మీ ఫ్రంట్ లైన్లో 5 మందిని సిల్వర్ చేస్తే మీరు గోల్డ్ అవుతారు. 30 రూపీస్ రాత్రికి మీకు రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ మంత్ మీకు గోల్డ్ శాలరీ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా డిజైన్ చేసింది కంపెనీ. సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి వన్ మోర్ థింగ్, ఎవరైనా సరే సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఆటో బైనరీ. మిత్రులారా, నెక్స్ట్ మనీలో అన్నీ ఉన్నాయి, ఆల్ ఇన్ వన్ ద కాన్సెప్ట్. సో ఇది ఆటోమేటిక్ కోర్స్లో సీనియర్స్ యొక్క టీం అనేది మనకి యాడ్ అవుతుంది. మన సీనియరే కాదు, అప్లైన్ ఎవరున్నా కూడా అతను ఎంతమందిని స్పాన్సర్ చేసినా అతను 2 మాత్రమే అతనికి ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ వెళ్ళిపోతారు. రేపు మార్నింగ్ సెషన్ ఇది ఉంది మిత్రులారా. ఇది యాడ్ అండ్ ప్యాక్, బట్ బ్రహ్మాండమైనటువంటి మనం హెల్త్ ప్రొటెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇన్కమ్ కూడా మనకు జనరేట్ అవుతుంది నెక్స్ట్ మనీలో. చూడండి ఎలా ప్లేస్మెంట్ అవుతుంది గమనించండి. సీనియర్ యొక్క టీం ఏదైతే ఉందో మనం సైన్ అప్ అయినందుకు రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు ఎక్కువ ఆలోచన చేయొద్దు. ఓన్లీ 200 బీవీ అంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ను మీరు నెల నెల మీ హెల్త్ కోసం కొనండి. నేను సభాముఖంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోకపోతే ఫ్యూచర్లో 1,00,000 రూపాయల హాస్పిటల్కి మాత్రం కట్టాలి. ఎందుకంటే మనకు డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే మన లోపల డిసీజ్ ఉంది, అంటే మన లోపల ఏదో తక్కువ ఉంది. కాబట్టి ఆ తక్కువ ఉన్నటువంటి దాన్నే రోగం అంటున్నాం. రోగం వేరు, రుగ్మత వేరు. సో మిత్రులారా, ఈ సెంటెన్స్ మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఆ రుగ్మతలను మన లోపల నుంచి తీసేసినట్లయితే మనం 100% హెల్దీ పర్సన్సే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా అది సాధ్యమవుతుంది. దీనికి కూడా కంపెనీ ఆల్రెడీ మార్కెట్లో 3.5 సంవత్సరాల నుంచి ఈరోజు బెస్ట్ సెల్లర్గా అమెజాన్లో కానీ, ఈరోజు మీకు బిగ్ బాస్కెట్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్న, ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ మనకు సరసమైన ధరలకు ఇస్తుంది ఫ్రెండ్స్. రేట్ చీప్ అవుతుంది. ఆ తర్వాత మన రివార్డ్ పాయింట్స్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి కూడా కొనొచ్చండి ఇక్కడ. ఆ తర్వాత ఫ్రెండ్స్, బైనరీ ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఈ ఇన్కంలో మనకు 12% ఉంది, ఇప్పటి వరకు 10% ఉంది మార్కెట్లో. ఆ తర్వాత మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. డైలీ క్యాపింగ్ మిత్రులారా, 1 lakh రూపీ మీన్స్ 30 lakhs రూపీస్ ఇక్కడ క్యాపింగ్ ఉంది. ఆ తర్వాత 1 బ్యూటిఫుల్ ఇన్కమ్ ఉంది, సింగిల్ లెగ్ బైనరీ. ఇది సీనియర్ ప్రాపర్టీ కావచ్చు, సీనియర్ నుంచి వచ్చిన లెగ్ అయినా కూడా సింగిల్ లెగ్ బైనరీ ఇప్పటి వరకు నేను వినలేదు ఫ్రెండ్స్. అక్కడ కూడా మీకు 12% ఉంటుంది. మిగిలిన బిజినెస్ మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత మీ క్యాపింగ్ అనేది మీ 200 బీవీ ఏదైతే తీసుకుంటారో దానికి 30 times అలా ఇంక్రీజ్ అవుతూ అక్యూములేట్ అవుతూ మీకు 30 lakhs వరకు వెళ్తుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్,
5-25 మన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ప్రకారంగా మనం సైన్అప్ చేసిన ప్రతి వ్యక్తి మనకు ఫ్రంట్ లైన్ అయితే 2%, 10th లెవెల్ అయితే 2%, మిగతాదంతా 1%. ఫ్రెండ్స్, అక్కడ సైన్అప్ అయిన వ్యక్తి ఇక్కడ ప్రోడక్ట్ కొన్నా కూడా ఇక్కడ ఇన్కమ్ పైన మనకు జస్ట్ 2%, 1% క్యాలిక్యులేట్ చేస్తే పొటెన్షియాలిటీ ఆఫ్ ద ఇన్కమ్ ఎంత ఉంది అని చూస్తే ఫ్రెండ్స్ 4,38 lakhs rupees పర్ మంత్ వచ్చే అవకాశం ఉంది త్రో ఆటో బైనరీ. సో మిత్రులారా, ఆ తర్వాత లీడర్షిప్ అక్కడ తీసుకుంటే ఇక్కడ 5 generations వరకు కూడా ఇక్కడ ఉంది లీడర్షిప్ రాయల్టీ. అక్కడ ఓన్లీ 1 level, ఇక్కడ 5 levels. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం గోల్డ్ అయిపోయామో కంపెనీ టర్న్ ఓవర్లో 3% మనకు ఉంది, డైమండ్ అయినప్పుడు 2% ఉంది, క్రౌన్ డైమండ్ అయినప్పుడు 1% ఉంది, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5%, 6.5% టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీలో ఉంది. ఏ ర్యాంకు లేకపోయినప్పటికీ కార్ ఫండు, ట్రావెల్ ఫండు, హౌస్ ఫండు మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ జరిగేటటువంటి బిజినెస్ పైన. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ సెషన్లో ఇంకా క్లారిటీగా మనం చూద్దాం. మేం చేయాలి సార్ అంటే మీరు చేయాల్సిన పని లిస్టు తయారు చేయండి ఫ్రెండ్స్. లిస్టు తయారు చేసి మీరు అందులో నుంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా అడగండి, ఫోన్లోనే అడగండి. ఉంది అంటే వాళ్ళను నైట్ సెషన్ మీరు ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను, ఆ తర్వాత మీరు క్లోజ్ చేయండి, ఆ తర్వాత మీరు ఫాలో చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు మీరు అర్నర్ కావాలనుకున్నప్పుడు, మీరు అర్నర్ కావడానికి వారం రోజులు మీరు దీన్ని స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత చేసే పని ఇంతే. ఈ భూమి మీద మనం బ్రతికుండగా 5 మందిని తెచ్చుకుంటే చాలు. ఆ తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తే, సపోర్ట్ అంటే నోటి మాటనే, నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. సో మిత్రులారా, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు ఫ్రెండ్స్. ఈ గ్యారెంటెడ్ సక్సెస్ టీంకు 5 రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 5 రూల్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. రూల్ నెంబర్ 1, ఎవరిని బ్రతిమిలాడొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 1. రైట్ డౌన్ రాయండి. ఆ తర్వాత రూల్ నెంబర్ 2, ఎప్పుడు అబద్ధం మాట్లాడొద్దండి. ఏం చేస్తున్నాం అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చేయండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, మీరు డిసిషన్ అయిపోయిన తర్వాత మీ ఫ్రంట్ లైన్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ డెవలప్మెంట్ కోసం మీరు పని చేయండి. మీరు ఆటో బై డిఫాల్ట్ మీరు డెవలప్ అయిపోతారు. వాళ్ళ కోసం, వాళ్ళ ముందు మీరు ఒక రోల్ మోడల్గా ఉండండి. మీరే మీటింగ్కు రాకపోతే వాళ్ళు మీటింగ్కి ఎలా వస్తారండి? అతను యాక్టివ్ పర్సన్ ఎలా అవుతాడండి? సో మిత్రులారా, మీ ఫ్రంట్ లైన్ వాళ్ళని, మీరు ఎవరినైతే ఇక్కడ జన్మనిచ్చిర్రో, మన రియల్ లైఫ్లో కూడా జన్మనిచ్చిన వాళ్ళ, జన్మనివ్వడం గొప్పతనం కాదు, వాళ్ళను ఒక సొసైటీకి మంచి పీపుల్స్గా అందించడం మన బాధ్యత. ఆ తర్వాత మిత్రులారా, రూల్ నెంబర్ 4, 1770 డబ్బులుంటే ప్రైమ్ మెంబర్ కామనండి, లేకపోతే ఫ్రీ సైన్అప్ ద్వారా వర్క్ చేసుకోమనండి. ఎవరికి డబ్బులు మీరు పేమెంట్ చేయొద్దండి. ఇట్ ఈస్ ఫండింగ్ కంపెనీ కాదు, ఇది మనీ సర్క్యులేషన్ కంపెనీ అసలే కాదు. సో డోంట్ ఇన్వెస్ట్ ద మనీ, ఇన్వెస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ టంగ్, ఇన్వెస్ట్ యువర్ టైం. సో మిత్రులారా, దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 5, కొంతమంది చాలా యాక్టివ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నా డబ్బులు అయితే కట్టుకుంటారు, నాకు జనాలను ఇస్తావు అడుగుతారు. మీరు కూడా ఏమనుకుంటారు స్టార్టింగ్లో, సరే పర్వాలేదు టీం డెవలప్ కానీ అని చూస్తారు. నో మిత్రులారా, మీరు ఆ పని చేయకండి. అతని కాన్ఫరెన్స్ కాల్లో 50 మంది కాన్ఫరెన్స్ కలపమనండి, 50 మందికి మీరు తెలిసింది మాట్లాడండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి, సర్వీస్ ఇవ్వండి తప్ప మీరు జనాలను ఇవ్వకండి. మీరు ఎంతమందిని కావాలంటే అంతమందిని సైన్అప్ చేసుకోండి డైరెక్ట్గా. దిస్ ఈస్ ద సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 5. బ్రతికుండగా 5 మందిని తెచ్చుకోనోళ్ళు మనకు అవసరం లేదండి. ఓన్లీ 1 టైం మాత్రమే, తర్వాత సపోర్ట్ చేయడం. దిస్ ఈస్ ద 5 రూల్స్ మిత్రులారా. ఆ తర్వాత నేను మీకు ప్రాక్టికల్గా నేను ఏం చేశాను అనేటటువంటి విషయాన్ని జస్ట్ ఫర్ 1 minute మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను. నేను మీలాంటి వ్యక్తినే ఫ్రెండ్స్. నేను కంపెనీ నాది కాదు, నేను ఒక నెట్వర్క్ ప్రేమికుడిగా దీన్ని స్టార్ట్ చేశాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల కాలం నేను కూడా 90 రోజులు నేను అసిస్టెన్సీ తీసుకున్న నా సీనియర్స్ ద్వారా. నా సీనియర్స్కు తెలుగులో చెప్పడం రాదు అనే ఉద్దేశంతో నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నా తప్ప వేరే ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు నా సపోర్ట్ తీసుకోవచ్చు లేదా మీరు కంటిన్యూ చేయొచ్చు ఆఫ్టర్ 90 days. సో మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఇన్వాయిస్ 1770 అండి. ఇక్కడ చూడండి మిత్రులారా, నేను కంపెనీకి పేమెంట్ చేశా, కంపెనీ నాకు ఇన్వాయిస్ ఇచ్చింది. చూడండి ఇక్కడ ఒక్కసారి గమనించండి, దిస్ ఈస్ ద కంపెనీ ఇన్వాయిస్, దిస్ ఈస్ ద కంపెనీ ఇన్వాయిస్. చూడండి ఫ్రెండ్స్, రాత్రి 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్. కంపెనీకి 1500 ఇచ్చిన ఫ్రెండ్స్.
ఆ తర్వాత 270 జిఎస్టీ, టోటల్ 1770. దిస్ ఈస్ ద ఇన్వాయిస్, స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు మీరు. రైట్. ఆ తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు ఏమని చెప్పాను, జస్ట్ ఓన్లీ 5% సక్సెస్ అయినా 10 crores. కానీ మిత్రులారా నా సీనియర్ నాకు 1% చెప్పాడు. నేను అనుకున్నా 1% ఎలాగో పని చేస్తున్నాం కదా, 100% ఎందుకు చేయకూడదు అనేది నేను ఆ రోజు నుంచి చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పిన వాళ్ళందరూ సైన్అప్ చేసుకోలేదండి, ఒక 56 మంది చేసుకున్నారు. దిస్ ఈజ్ మై ఫ్రంట్ లైన్. అందులో నుంచి 30 మంది 1770 ధైర్యం చేశారు, ఇంక 26 మంది చేయలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది 525 చార్టు ప్రకారంగా 5. నేను వీళ్ళకు సపోర్ట్ చేయడం ద్వారా నేను ఈ 5 పీపుల్కు సపోర్ట్, నా ఫ్రంట్ లైన్కు సపోర్ట్ చేశాను. సపోర్ట్ అంటే ఉదయం ఒక క్లాసు, రాత్రి ఒక క్లాసు, ఇదే సపోర్ట్. అయితే 68,120 మంది అయ్యారండి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. స్క్రీన్ షాట్ చేసుకోవాలి మీరు. తర్వాత నేను మొత్తం చెప్తా దీని మీద. అంటే ఇంటి దగ్గర కూర్చొని నా 32 years ఎక్స్పీరియన్స్లో ఇది ఎక్కడ జరగల, ఓన్లీ నెక్స్ట్ మనీలో జరిగింది. అంటే నా గ్రేట్నెస్ కాదు, ఇది సిస్టమ్ గ్రేట్నెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, 5, 25, 125, 625 ఫ్రెండ్స్, 18 నెలలు కంప్లీట్ అయి 19th మంత్లో ఉన్నా నేను. 2019 to 2024 అంటే ప్రతి లెవెల్ 6 నెలలు అండి. అంటే 5 ఇది కంప్లీట్ అయిపోయింది, 25 అంటే 87 ఇది కంప్లీట్ అయిపోయింది, 125 అంటే 187 ఇది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నా టాస్క్ ఏంది, రేపు అక్టోబర్ వరకు 625 పూర్తి చేయాలి. మనం ఎక్కడున్నాం, మనము జూన్లో ఉన్నాం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. మిత్రులారా ఇక్కడ చూడండి, ఆల్రెడీ 50% ఈజ్ కంప్లీటెడ్. 412 అర్థం చేసుకోండి, ఐఆమ్ ఇన్ ద వే ఆఫ్ 100% సక్సెస్. సో నన్ను మీరు ఫాలో కావచ్చు, లేదా నన్ను కంటే ఎక్కువ చేయొచ్చు, నో ప్రాబ్లం. నాకంటే తక్కువ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నేను వారం రోజులు ఇచ్చే ఎడ్యుకేషన్ మీరు తీసుకోండి, ఆ తర్వాత 90 days నా అసిస్టెన్స్ తీసుకోండి. 90 days తర్వాత కూడా నా ఎంబడి మీరు ఉండొచ్చు, లేదా నేను నచ్చకపోతే మీరు సపరేట్గా వేరే కుంపటి కూడా పెట్టుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్, ఇక్కడ కంపల్సరీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను 90 days తర్వాత ఎందుకు చేశాను, తెలుగులో చెప్పేవాళ్ళు లేరు కాబట్టి చేశాను. మీరు నాకంటే బ్రహ్మాండంగా చెప్పవచ్చు, ఎందుకంటే నో ప్రాబ్లం. మీ క్వాలిఫికేషన్ వేరు, మీ ఎక్స్పీరియన్స్ వేరు, మీ ఎడ్యుకేషన్ వేరు, నా ఎడ్యుకేషన్ వేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ప్రెషర్ లేదు, నో బాస్ ఈజ్ హియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి, దిస్ ఈజ్ మై సిస్టమ్. ఆ తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో మీకు ఇమీడియట్ ఇన్కమ్ ఉందని చెప్పా. ఇమీడియట్ ఇన్కమ్ అంటే ఇన్స్టెంట్ ఇన్కమ్ ఫ్రెండ్స్. వెంటనే పోయి మనం ఏటీఎం నుంచి తీసేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ మన వాలెట్లో 500 రూపీస్ ఉంటే చాలు. ఈరోజు మార్నింగ్ సెషన్ కూడా మీరు చూశారు. టుడే ఈజ్ ద డేట్ ఈజ్ 16th. 5:21 ఒక 150 రూపీస్ వచ్చింది నాకు. నేను మాట్లాడలే. 10th లెవెల్లో ఎవరో వచ్చారు. 5:04 105 రూపీస్ వచ్చారు. ఎవరు వచ్చారో తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఇన్కమ్ ఓన్లీ జస్ట్ 1770 తోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. నా సీనియర్ చెప్పిన 90 days నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు కూడా రోజు 2 గంటలు పని చేస్తున్నాను. నా ఇన్కమ్ 6,90,734. 1770 తోటి నేను షేర్ మార్కెట్లో పెట్టినా కూడా ఈ డబ్బులు వచ్చేటి కావు. ఈ డబ్బులు నాకు రిఫండ్ ఎప్పుడూ అయిపోయాయి. నెక్స్ట్ స్కాన్ చేసుకుంటేనే నాకు 1550 వచ్చినాయి. కార్ ఇన్సూరెన్స్ చేసుకున్నా, యాజ్ ఏ యూజర్గా నాకు ఎప్పుడో రిఫండ్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేదంతా ఎక్స్ట్రా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఒక ఇన్కమ్ ఏంటిది, బ్యూటిఫుల్ ఇన్కమ్ అంటే లాక్డౌన్ నేను వచ్చినప్పుడు లాక్డౌన్ లేదండి, నాకు తెలియదు కూడా. 22 మార్చ్ 2020 లాక్డౌన్ వెళ్ళిపోయింది భారతదేశం మొత్తం కూడా. చూడండి మిత్రులారా, మంచి మంచి ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయినాయి, బిజినెస్లు తలక్రిందులు అయిపోయినాయి. కానీ సిఎన్చారి ఇన్కమ్ ఏం జరిగింది చూడండి. ఆ రోజు 1770 నా డిసిషన్ ఏం జరిగింది చూడండి మిత్రులారా. ఇక్కడ గమనించండి, ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. దిస్ ఇస్ ద లాక్డౌన్ టైం. 3,62,580 వర్క్ ఫ్రమ్ హోమ్. అర్థం చేసుకోండి ఎంత బ్యూటీ ఉంది ఇక్కడ. మీ 2 గంటలు ఏం చేస్తుంది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. కానీ చేరగానే డబ్బులు రావు మిత్రులారా. 90 days మీకు చెప్పిన మీకు నేను అసిస్టెన్స్ ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అని చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఫస్ట్ 3 months ఇన్కమ్ చూడండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. దిస్ ఈజ్ మై ఫస్ట్ 3 months ఇన్కమ్. గమనించండి ఫ్రెండ్స్ ఒక్కసారి, నా 3 months ఇన్కమ్ 2019 అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మిత్రులారా, నా ఇన్కమ్ వచ్చేసేసి జస్ట్ ఓన్లీ, ఎందుకంటే ఇనీషియల్ 3 monthsలో ఇన్కమ్ పెద్ద కనిపించదు, 8,715 రూపీస్ ఫర్ మై 3 months ఇన్కమ్ మిత్రులారా. బట్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి,
ఎప్పుడైతే నేను 3 months కోర్సు రెగ్యులర్గా చేశాను, మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్ 90 days పంచభూతాల సాక్షిగా చేసిన తర్వాత ఒక్క జనవరి మంత్ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. జనవరి 2020 ఓన్లీ 1 month మై ఇన్కమ్, 3 months ఇన్కమ్ ఎంత? 8,000 రూపీస్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, జనవరి 2020 మై ఇన్కమ్ ఓన్లీ ఫర్ 1 month ఇన్కమ్, మై డియర్ ఫ్రెండ్స్, జనవరి మంత్ ఇన్కమ్ ఈజ్ ద 8,000 నుంచి 10,000 అయిపోయింది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్క్. సో మిత్రులారా, పాలు వేడి కావడానికి టైం పడుతుంది, పొంగడానికి కాదు. మరి ఇది నెల రోజుల ఇన్కమ్ జనవరిలో. కానీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద లైవ్. ఈరోజు 16 రోజులు అయిందండి. 16 days మై ఇన్కమ్ ఈజ్ దిస్ వన్, 17,000. సో మిత్రులారా, ఒక రోజు 17,000 వస్తుంది, ఒక గంటకు 17,000 వస్తుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మంత్. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకొకటి చెప్పాను, 5 years తర్వాత మీకు రీఛార్జ్ పైన ఉంది ఇన్కమ్, ఆ తర్వాత గ్రౌజరీ ఐటమ్స్ పైన ఉంది ఇన్సూరెన్స్ అని చెప్పాను. ఇట్స్ కాల్డ్ ఏ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. రీపర్చేజ్ అంటే మళ్ళీ కొనాలని అనుకోకండి. ఎవరెక్కడ రీఛార్జ్ చేసుకున్నా మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చూడండి, నేను మీ ఎంబడే ఉన్నాను. 9:13, 9:08, 8:44, 8:44. ఇక చూడండి, ఫ్లిప్కార్ట్ ఎవరో చేసుకున్నారు, నాకు డబ్బులు వచ్చాయండి. రీఛార్జ్ ఎవరో చేసుకున్నారు, డబ్బులు వచ్చినాయండి. ఇట్స్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చేశాను అనేది నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు అనేదే నా ఉద్దేశం తప్ప నేను గొప్ప మోనార్క్ అని కాదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీలాంటి వ్యక్తిని, నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు అనేదే నా ఒక ఉద్దేశం. సో ఫ్రెండ్స్, ఎనీ క్లారిఫికేషన్స్, రేజ్ యువర్ హ్యాండ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఓపెన్, మీ సీనియర్ కోసం మీరు చెయ్యెత్తడం కాదు, మీకోసం మీరు చెయ్యెత్తండి. మీకు ఏదైనా క్లారిటీ కాకపోతే అడగండి. మార్నింగ్ సెషన్ ఎడ్యుకేషన్కు రండి. వారం రోజులు జస్ట్ యూ టేక్ ద ఎడ్యుకేషన్, ఆఫ్టర్ దట్ ద అర్నర్గా మారడానికి యూజర్గా వారం రోజులు యూజ్ చేయండి దీని యాప్ని, యాజ్ ఏ ఫ్రీ యూజర్ ఆర్ ప్రైమ్ యూజర్. ఎనీవన్, ఎవరైనా హాల్లో ఉంటే హ్యాండ్ రేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నచ్చినట్లయితే రేపు మార్నింగ్ సెషన్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రెజెంటేషన్. సో మిత్రులారా, మీరు మళ్ళీ రికార్డింగ్ కూడా వినొచ్చు. సిఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్గా ఉంటుంది అక్కడ. అయితే ఓన్లీ ఈ రోజు ప్రెజెంట్ అయిన వాళ్ళ కోసం మాత్రమే ఎవరైనా సరే హ్యాండ్ రేజ్ చేయొచ్చండి, ఎనీవన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. మనకు సహకరించిన ప్రతి పరికరానికి కూడా. రేపు మార్నింగ్ మళ్ళీ మనం 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. నెక్స్ట్ షాపీ ఎడ్యుకేషన్, బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్. రేపు మార్నింగ్ సెషన్ కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.